హాయ్ హలో నమస్తే. ఈ వీడియో ఎలాగూ మార్జినలైజ్డ్ సొసైటీస్ డిప్రెస్డ్ క్లాసెస్ ఎలాగూ మీరు సంతోషపడతారు ఈ వీడియో చూస్తే. ఈవెన్ డామినెంట్ సొసైటీ కూడా మీరు డబుల్ సంతోషపడతారు. నా డామినెంట్ సొసైటీ అంటే కొద్దిగా ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా మీరు సంతోషపడతారు నా వీడియో చూసి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఏంటి విషయం? ఇప్పుడు అంబేద్కర్ గారు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని మాట్లాడుతుంటే ఇదేదో మార్జినలైజ్డ్ సొసైటీలకి డిప్రెస్డ్ క్లాసుల కోసం అంబేద్కర్ గారు ఇలాగా మాట్లాడుతున్నారేమోనని మీరు అనుకున్నారు. కానీ ఆయన చెప్పింది యాక్చువల్గా డామినెంట్ సొసైటీకి కూడా ఉపయోగపడిద్దండి. మీరు అందుకని ఆయన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పదం వాడారు. ఇప్పుడు మీ అంబేద్కర్ జనతా పార్టీ పెట్టి అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, యాజ్ అంబేద్కర్ డిజైర్డ్ ఎనీలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ నాట్ పాసిబుల్, కాబట్టి కులాలు మొత్తం కలిసి పనిచేయాలన్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన ఎందుకు అన్నారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు కాబట్టి ఈయన అన్నాడు అంతే. ఆయన ఏదో వాట్సాప్ గ్రూప్లో ఉన్నాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఉన్నట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అది చూసి మాట్లాడుతుంటాడు అంతే. కమ్యూనిస్ట్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి ఉంటాడు. దళితులతో పొత్తు పెట్టుకున్నప్పుడు దళిత గ్రూపులోకి వెళ్ళి ఉంటాడు. సరే, ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. నేనేమన్నానంటే, బట్ ఇది అంబేద్కర్ గారు కోరుకున్నట్టు కుల నిర్మూలన సాధ్యం కదండి. సాధ్యమైంది. ఎందుకు సాధ్యం కాదు? అది సాధ్యం చేయడానికి ఇది మన అంబేద్కర్ జనతా పార్టీ పెట్టింది. అందుకే అది సాధ్యం చేయడానికి. ఇప్పుడు అంబేద్కర్ జనతా పార్టీ అన్న మీ ఫిలాసఫీ ఏంటి? మీ ఫిలాసఫీ ఏంటాడు? ఇదే మా ఫిలాసఫీ, ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్. ఎందుకు అంబేద్కర్ గారు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్? మార్జినలైజ్డ్ సొసైటీ కోసం కాదు, డామినెంట్ సొసైటీ ఓసీలకు చాలా ఉపయోగం దీనివల్ల. కుల నిర్మూలన చేస్తే ఓసీలకి చాలా ఉపయోగం. ఎందుకు ఓసీలకు ఉపయోగం అంటే, ఈ ఓసీలు ఏంటంటే ఒక రకమైన ఫీలింగ్లో బతుకుతున్నారు. ఏంటి, మాది పై పెద్ద కులం అని ఒక ఫీలింగ్లో ఉండటం వల్ల చాలా కోల్పోతున్నారు వాళ్ళు. ఏం కోల్పోతున్నారు? ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక దళిత కుర్రోడు దొరికాడు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. బట్ అటు చూడటానికి చాలా బాగున్నాడు, కానీ ఐఏఎస్ ఆఫీసరు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ ఇది ఇప్పుడు అక్కడ కొన్నాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అరే పిల్లవాడు బలి సెటిల్ అయ్యాడు, వాడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని ఉన్నా చెయ్యరెందుకు? కులం అడ్డం వచ్చింది. కులం అడ్డం వచ్చింది. ఇక చివరికి ఇదిగా 20 ఎకరాల పొలం ఉందంట అని చెప్పి పొలం పని చేసుకునేవాడికి ఇస్తారు. చదువుకున్న అమ్మాయిని కూడా పొలం పని చేసుకునేవాడికి ఇస్తారు. ఈ డామినెంట్ సొసైటీలో జరుగుతున్నటువంటి అరాచకం ఇది. ఇదేంటి, బాగా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన దళిత పిల్లోడికి ఇవ్వరు, కానీ 20 ఎకరాల పొలం ఉందని చెప్పి పొలం వాడికి ఇస్తున్నారు. అంటే అక్కడ కాంప్రమైజ్, వాళ్ళ జీవితాలను కాంప్రమైజ్ చేస్తున్నారు. ఆడపిల్లల జీవితాలని, ఆడపిల్లల వాళ్ళ యొక్క మంచి కెరీర్ని మొత్తం కూడా కులం పేరుతో కాంప్రమైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది అగ్రవర్ణాలకు కూడా ఉపయోగపడుద్ది ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది. మొత్తం ఎత్తిపడేస్తే ఇదంతా ఎందుకు? ఎలాగూ ఎవరికంటే అడిగించి పెళ్ళిళ్ళు చేయరు కదండి. ఆడు సెటిల్ అయ్యడం లేదో చూసి చేసుకుంటారు, వాడు తెలివి ఉందా లేదో చూసి ఎలాగ పిల్లనిస్తారు. ఓకే, అదేదో అందరిని కలిపేస్తే వాళ్ళలో మంచి దళిత పిల్లలు కూడా దొరకొచ్చేమో కదా. బాగా చదివి అమెరికాలో కంపెనీ పెట్టుకుని లక్షలు సంపాదించి వాడు దొరకొచ్చేమో కదా అగ్రవర్ణాలకి. సో కాబట్టి అక్కడ ఒక కాంప్రమైజ్ అవుతున్నారు. అది నష్టమే కదా మీకు. అది నష్టం మీకు అనవసరంగా. సో రెండో నష్టం ఏంటి? పరువు హత్యలతోటి వాళ్ళ సొంత పిల్లల్ని చంపుతున్నారు. ఎవరో కొంచెం మార్జినల్ డిప్రెస్డ్ క్లాసెస్కి సంబంధించిన పిల్లోడిని ఎవరైనా ప్రేమిస్తే వాడిని ప్రేమించడం ఏందని చెప్పి ఆయన చంపేస్తున్నారు. ఎవరిని చంపేస్తున్నారు? పాకిస్తాన్ వలన, జపాన్ వలన, అమెరికా వలన, బంగ్లాదేశ్ వలన ఎవరిని నువ్వు చంపుతుంది? నీ ఓన్ కూతుర్ని, నీ ఓన్ కొడుకుని చంపుతున్నారు పక్కన ప్రేమించారని. నీకు పుట్టిన పిల్లలే కదా, నువ్వే కదా పాలిచ్చి పెంచావు, వాళ్ళని చంపేస్తున్నారు. ఇదంతా ఆగాలంటే ఏం చేయాలి? అసలు మొత్తం ఎత్తిపడేయాలి, కుల నిర్మూలన ఎత్తిపడేయాలి. అందుకని మా అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి మేము ఒకటే ప్రపోజల్ ఏంటంటే, కంప్లీట్ బ్యాన్ ఆఫ్ క్యాస్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా కులం మొత్తం బ్యాన్ చేసేసే విధంగా మేము ఒక ప్రపోజల్ పెడుతున్నాం. అదే కొత్త ప్రపోజల్ ఏం కాదు, తమిళనాడులో ఉంది, అమెరికాలో ఉంది, జపాన్లో ఉంది. అదే ఇక నుంచి కులాలు అనేది ఎత్తిపడేయాలి, ఇంటి పేర్లు కూడా ఎత్తిపడేయాలి. ఎందుకు ఇంటి పేర్లు ఎత్తిపడేయాలంటే, ఇప్పుడు అమెరికాలో సర్నేములు ఉండవు, ఇంటి పేర్లు ఉండవు అమెరికాలో. ఇదంతా ఎందుకు? మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా సర్నేములు ఉండవు, వాళ్ళ ఫాదర్ పేరే సర్నేమ్. ఇప్పుడు నా కూతురు, చిన్న కూతురు టియానా రమేష్ అని పెట్టుకో, టియానా రమేష్ అంతే. ఈ కాకుమాని గీకుమని ఎత్తిపడేయాలి. ఎత్తిపడేస్తే ఏమైంది? వీళ్ళు ఇంటి పేర్లు 7 తరాలు వెళ్ళి చూడండి. నేను 7 తరాలు ఎందుకు చూడాలి? ఆ 7వ తరం ఉన్న వాళ్ళు వచ్చి ఎన్నికే డబ్బులు ఇస్తాడా? 7 తరాలు చూడాలి అని
లోపలికెళ్ళి ఎందుకు 7 తరాలు కాదు, 7 తరాలలో ఉన్న కులాలను ఎతకటమే తప్ప ఏమి లేదు అక్కడ. 7 తరములు అంటే ఏడో తరంలో అప్పుడెప్పుడో ఏడో తరంలో ఫ్యాక్షనిస్ట్ గూండా ఉండొచ్చు కదా! అప్పుడు ఆ స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్ 7 తరాలు ఎతికితే పాపం వాళ్ళు అక్కడంతా దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ స్టూవర్ట్‌పురంలో చదువుకొని మంచి మంచి వ్యక్తులుగా మారి వాళ్ళు చాలా మంచిగా జీవిస్తున్నారు స్టూవర్ట్‌పురంలో. స్టూవర్ట్‌పురం దొంగ అని సినిమాలు కూడా తీశారు. కానీ 7 తరాలు ఎతికితే ఏంటి ఉపయోగం? ఇప్పుడున్నవాడు మంచోడా లేదో చూసుకోవాలి. కాబట్టి ఫాదర్ పేరు ఒకటి సరిపోద్ది. ఇంటి పేర్లు ఎత్తిపడేయాలి. మా అంబేద్కర్ జనతా పార్టీ నుంచి మేము ఇదే ప్రపోజ్ చేస్తున్నాం. సర్‌నేమ్స్ క్యాన్సిల్. ఓన్లీ పిల్లోడు నీ ఒక్క తరం మాత్రమే తెలియాలి. ఎవరు కుమారుడని మాత్రమే తెలియాలి. ఒకటి దట్స్ పాయింట్ 1. ఇక్కడ మీకు డౌట్ వచ్చింది, మరి రిజర్వేషన్ సంగతి ఏంటి అని. ఈ రిజర్వేషన్ సంగతి ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఏమని ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమం పట్టుకొచ్చారు కదా, అరే పేపర్ లీక్ అయిందిరా బాయ్, పేపర్ లీక్ వల్ల పిల్లలు అన్యాయం అయిపోయారని చెప్పేసి ధర్నా చేస్తే పేపర్ లీక్ మీరు ధర్నా చేస్తారా? మేమెందుకు ధర్నా చేయకూడదని రిజర్వేషన్స్ ఎత్తేయండి అని చెప్పి రిజర్వేషన్ హటావో ఆందోళన అని పట్టుకొచ్చారు. రిజర్వేషన్ హటావో ఆందోళన చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మేము చెప్తుంది అదే కదండి, మీరు చెప్పేది అంబేద్కర్ చెప్పింది అదే కదండి, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేస్తే మాకు రిజర్వేషన్ అవసరం లేదన్నాడు కదా. మీరు మొత్తం ట్యాగులు మొత్తం ఎత్తిపడేయాలి. శర్మ, రెడ్డి, కమ్మ మొత్తం కూడా ఎత్తిపడేసి ఇక అసలు కుల సర్టిఫికేట్లు అనేది ఉండటానికి లేదు, 7 తరాలు 3 తరాలు అనటానికి లేదు, పరువు హత్యలు చేయడానికి లేదు, మొత్తం కూడా సమానమే అన్నప్పుడు అప్పుడు ఆర్థికంగా మీరు రిజర్వేషన్స్ ఇవ్వండి, ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వండి. అవన్నీ చేయరు. ట్యాగ్ ఉండాలి. ఎందుకు ట్యాగ్ ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలిసిపోతున్న రెడ్డిని, ఇక్కడ తెలిసిపోతున్న నాయుడనే. ఆ మందకృష్ణ మాదిగా, ఆయన పెట్టుకుని ఆయన మాదిగా అని చెప్పి తెలిసిపోతున్నాయి. ఇక మీకు రిజర్వేషన్స్ ఎత్తేయాలి, హటావో ఎందుకు? ముందు ఫస్ట్ నా రిజర్వేషన్ హటావో, ఫస్ట్ సర్నేమ్ హటావో, యువర్ ట్యాగ్ హటావో, యువర్ టెయిల్ హటావో, అప్పుడు రిజర్వేషన్ హటావో. ఇది నేను చెప్పేది. అందుకని అంబేద్కర్ జనతా పార్టీ నుంచి మేము ఇదే చెప్తుంది. ఫస్ట్ సర్నేములు మొత్తం క్యాన్సిల్ చేసేస్తాము, మమ్మల్ని అధికారులను కూర్చోబెట్టి సర్నేములు క్యాన్సిల్ చేస్తాం, ఫస్ట్ కులాలకు మొత్తం క్యాన్సిల్ చేస్తాము, అందరూ సమానంగా ఉండాలి. ఎందుకంటే నష్టం జరుగుతుంది అగ్రవర్ణాలకే చెబుతున్నాను నేను. పాపం వాళ్ళ పిల్లలనే చంపుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. మా పెంచినటువంటి మన అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలనే చంపుతున్నారు, వాళ్ళ పిల్లలను కూడా మనం కాపాడాలి కదా. మీరు నన్ను ద్వేషించకండి, నేనేదో దళితుల తరపున మాట్లాడుతున్నాను, ద్వేషించకండి. నేను మనుషుల తరపున మాట్లాడుతాను, అంటే అగ్రవర్ణాల పిల్లల గురించి కూడా మాట్లాడుతాను. ఇప్పుడు అది గురించి చెప్తున్నాను. వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ పిల్లల్ని కూడా కాపాడాలి మనం. అది కాపాడాలంటే కులాలను ఎత్తిపడేయాలి. వాళ్ళు పాపం ఎవరో అమ్మాయికి కాలేజీలో చదువుకునేవాడు, ఈ అమ్మాయి ఇప్పుడు అగ్రవర్ణాల అమ్మాయి, ఓకే, కొంచెం డామినెంట్ సొసైటీకి సంబంధించిన బ్రాహ్మణ అమ్మాయి, రెడ్డి అమ్మాయి, కమ్మ అమ్మాయి ఉందనుకోండి. అమ్మాయి కొంచెం తెలివి తక్కువ ఉంది, తెలివి సరిగ్గా లేదు. కానీ ఆ క్లాస్మేట్ ఉన్న ఎవడో మంచి నెంబర్ 1 వచ్చి దళిత పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు అమెరికా వెళ్ళి చదివాడు. ఈ అమ్మాయికి క్లాస్మేట్ కాబట్టి ఈ అమ్మాయి వాడిని ప్రేమించిన ఉందనుకోండి మనసులో, ఫ్రీగా వదిలేయాలి. ఫ్రీగా వదిలేస్తే ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి చూసుకునేది ప్రశాంతంగా బతికిద్ది. అమ్మాయి మంచి అమెరికాలో బతికిద్ది. మీరు చెప్పినట్టు నేను వాడు కులపోడు, నువ్వు వాడిని ప్రేమించేది అని చెప్తే నువ్వు చివరికి ఏం చేస్తావు? కులం పేరుతోటి ఆ ఊర్లో బర్రెలు గేదెలు కాసడానికి పంపిస్తున్నావు. అంతే కదా చేస్తుంది. 20 ఎకరాల పొలం ఉందంటే, 30 ఎకరాల పొలం ఉందంటే నువ్వు ఆడితేళ్ళి వ్యవసాయం చేయి, ఆడు మన కులపోడు కదా అనేది అన్యాయం అనేది అగ్రకులాలకు సంబంధించిన అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది, అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, మీకోసమే చెప్తున్నా, మీ పిల్లల కోసమే చెబుతున్నా, ఈ యొక్క వ్యవస్థను మొత్తం ఎత్తిపడేయాలి మనం. సో సర్నేములకి బ్యాన్ చేసేయాలి, కులాలు మొత్తం బ్యాన్ చేసేయాలి. అది బ్యాన్ చేయాలంటే మీరు ఫస్ట్ మా అంబేద్కర్ జనతా పార్టీని మీరు అధికారంలో కూర్చోబెట్టాలి. అంబేద్కర్ జనతా పార్టీని అధికారంలో ఎట్లా కూర్చోబెడతారన్నా, నువ్వు పార్టీ పెడితే 10 మంది కూడా క్లిక్ చేయలేదు, 10 మంది కూడా క్లిక్. ఇంకొకసారికి ఎన్నిక ఇవ్వడం రాజ్యాధికారం అని నా దగ్గరికి వస్తే ఇది 1 కేజీ కారం మీ కళ్ళల్లో కొడతా, కేజీ కారం కొడతా మీ కళ్ళల్లో. ఇంకొకసారి నాకు ఫోన్ చేసి రాజ్యాధికారం గురించి మాట్లాడారంటే, నేను ఈ పార్టీ పెట్టి ఫేస్బుక్, ట్విట్టరు మొత్తం కూడా సబ్స్క్రైబ్ కొట్టంటారంటే 10 మంది 20 మంది 10 మంది ఏంద్ర పొలిటికల్ పార్టీ పెట్టేది. 10% వస్తే నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టరు, 10 మంది పొలిటికల్ పార్టీ పెడతారా? ఇది అంబేద్కర్ జనతా పార్టీలు చేరింది 10 మంది, 10 మందే. అయినా సరే నేను డిసప్పాయింట్ అవును. ఎందుకంటే నేను మీకోసం పెట్టలే, నా కోసం పెట్టాను. నాకు ఒక ఐడియా ఉంది, ఏంటి, అంబేద్కర్ గారి యొక్క ఐడియాని కాపాడాలని నాకుంది. అది మీరు చెప్తే నేను పెట్టలేదు కదా, అది నాకుంది, నా మైండ్లో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా.
నా మైండ్లో ఉంది కాబట్టి నేను మాట్లాడుతాను. ఓకే. నోబడీ ఫోర్స్డ్ మీ టు డూ దిస్. నోబడీ ఫోర్స్డ్ మీ టు టాక్ ఆన్ ద కమ్యూనిటీ. నోబడీ ఫోర్స్డ్ మీ టు డూ ది సోషల్ సర్వీస్. ఇట్స్ మై హార్ట్ దట్ గాడ్ గేవ్ మీ. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేను మాట్లాడతాను. కాబట్టి మీరు జాయిన్ అయిన చేయకపోయినా ఇది పోతూ ఉండేది. ఓకే. సరే అట్లీస్ట్ ఆయన పేపర్లో పోతూ ఉండేది. ఆ ఎన్నికల టయానికి నువ్వు వేరే పార్టీలో చేరుతావు, వేరే పార్టీ చేస్తావు, మీరెవరు రాకపోతే నేను ఒక్కడిని చేసి ఈగలు కొడతా ఉండాలా? మళ్ళీ నన్ను అన్నారు, అన్న నువ్వు ఎన్నికల టయానికి వేరే పార్టీలో చేరతావు అంటే మీరు రాకపోతే అదే కదరా భయ్ చేసేది నేను. మీరు ఎవరు వచ్చి నా పార్టీలో చేరకపోతే నేను ఒక్కడిని ఇదిగో ఇది ఇదేంటే పేడ పీసుకుంటే వెనక అదే కదా పెట్టాను, గోడకే పేడ అలికినటువంటి పెట్టాను కదా. కోర్స్ ఇది ఈ ఇమేజ్లు అండి, గూగుల్ ఇమేజ్. అదే పేడ పీసుకొని గోడకేసుకుంటూ కొట్టుకోవాలి. సో కాబట్టి అన్నీ మీరే మాట్లాడకూడదు. అన్న పార్టీ పెట్టాం, వచ్చి చేరారా 10 మంది కొట్టారు. సరే వీళ్ళతో కుదరదులేరా భయ్, ఏదో పొలిటికల్ పార్టీలు పడి నువ్వు మోసం చేసి పొలిటికల్ పార్టీలు మరి మీ అంత దుర్మార్గులు ఎవరు లేరు స్వామి. ఆంధ్రప్రదేశ్లో ఈ దళితులంతా దుర్మార్గులు ఎవరు లేరు. అన్నీ ఇల్లే మాట్లాడతారు వీళ్ళు. ఓకే, నీకు రాజ్యాధికారం కావాలంటే వచ్చి నువ్వు జాయిన్ అవ్వు. దట్స్ ఆల్. నేను అంటే అంబేద్కర్ జనతా పార్టీ నుంచి వెరీ క్లియర్, ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కోసం కట్టుబడి ఉన్నాము. ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేయాల్సిందే. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ సర్నేములు మొత్తం ఎత్తేస్తాము, ఈ కులాలు మొత్తం ఎత్తేస్తాము, మొత్తం కూడా ఎత్తేస్తాము, మీరు మాకు కోఆపరేట్ చేస్తే. ఇది ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే మా ఊరిలో మా బంధువులు ఉన్నారు. ఓకే, మా బంధువులకి మాకు గొడవ అయితే వాళ్ళకి ఇంటి పేరు చూసుకున్నారు. ఇంటి పేరు చూసుకొని ఇదిగో ఈ ఇంటి పేరు వాళ్ళు మొత్తం ఇంతమందిని వీడు ఒక్కడే ఎందరని చెప్పి మా మీదకు దూకినారు. ఓకే, ఎందుకు అసలు ఇంటి పేరుతోనే కూడా ఇంటి పేరు ఎత్తుపడి నువ్వు పోవాలా? ఇంటి పేరు ఎత్తేత్తపోయింది కదా. లేదంటే ప్రతి వాళ్ళు చూసుకొని ఇది ఇంటి పేరు మీద ఎంతమంది ఉన్నారు, ఇంటి పేరు మీద ఎంతమంది ఉంటేమి ఇంటి పేరు మీద ఎక్కువ లేరు అనుకోండి, కాకుమాన్ అని ఇంటి పేరు మీద ఒక్కడే ఉన్నాడని చెప్పి మా బంధువులందరూ మా మీదకు దూకినారు. వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు 20-30 మంది ఉన్నారని. ఎందుకు ఇంటి పేరు అసలు ఇంటి పేరు ఎత్తిపోయింది కదా. ఫాదర్ పేరు మాత్రమే పెట్టాలి, కులాలు మొత్తం ఎత్తిపడేయాలి. ఈ యొక్క మైనారిటీస్ని వీళ్ళందరూ కాపాడడానికి ఇది ఒకటే మార్గం. ఇది మానవత్వాన్ని కాపాడాలంటే ఒకటే మార్గం ఏంటంటే, అప్పుడు ఇవన్నీ గొడవ రావు కదా. అది ఆ కులపోడు ఈ కులపోడు ఇదంతా గొడవ రాదు. డబ్బులు ఉన్న వాడికి రిజర్వేషన్ ఇచ్చేది మీరు. ఇవన్నీ చేయకుండా కులం మాత్రం ఉండాలి, మా కాలనీలో ఉండాలి, మేము మాత్రం సపరేట్గా ఇల్లులు కొట్టుకోవాలి, మాకు మాత్రం పొలాలు ఉండాలి, మేము మాత్రం అధికారం చలాయించాలి. ఇది వైఎస్ఆర్సీపీ వస్తే డామినేషన్ ఒకరిదైతే, టీడీపీ వస్తే డామినేషన్ ఒకరిదైతే, బీజేపీ వస్తే ఇంకొకరు డామినేషన్ అయితే, అంటే పొలిటికల్ పార్టీలు కూడా మీరు అలా ఫిక్స్ చేసిపోతే, క్యాస్ట్ బేస్డ్ ఫిక్స్ చేసిపోయి మళ్ళీ రిజర్వేషన్ హటావో అంటే ఎక్కడి నుంచి హటావో బాసు? హటావా కుదరదు బాసు. అదే రిజర్వేషన్స్ హటావా కుదరదు. రిజర్వేషన్స్ ఉండాలి. ఇది చేసేంత వరకు రిజర్వేషన్ తప్పదు. ఇవన్నీ కూడా మనుషులుగా మారాలి. అక్కడ తమిళనాడులో పెట్టారు, మన పక్క నుంచి ఎంత జస్ట్ 100 కిలోమీటర్స్ కొడితే తమిళనాడు వచ్చేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అక్కడ పెట్టారు మళ్ళీ ఏమని, అక్కడ సర్నేములు మాత్రం పెట్టుకుంటారు. సర్నేములు పెట్టినా కూడా అక్కడ రిజర్వేషన్స్ మీద డివైడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ క్యాస్ట్ బేస్ కంటిన్యూ అవుతుంది. సర్నేములో ఫాదర్ నేమ్ ఏదో ఒక విధంగా చుక్క డాక్కు పెట్టుకొని దాన్ని మాత్రం పోనివ్వరు అనమాట. ఎవడో గతం గైక్వాడ్ అని పెట్టుకున్నాడు. అది ఈ గైక్వాడ్ సర్నేమ్ ఉంటే ఇదిగో సో క్యాస్ట్ అని చెప్పి మళ్ళీ అక్కడ చూసిన సర్నేమ్. ఇవన్నీ కాకుండా ఫాదర్ పేరు మాత్రమే పెట్టాలి, ఎత్తిపడేయాలని చెప్పి. ఇక నా ఫ్రెండ్ ఉన్నాడు శ్రీధర్ పట్టాభిరామ్ అని ఉంటే, ఇది పట్టాభిరామ్ లేదు మా సర్నేమ్ ఉండు, శ్రీధర్ నా పేరు, పట్టాభిరామ్ మా నాన్న పేరు అని చెప్పాడు. అంతే, ఇంకేముండదు. ఐడెంటిటీ, దట్స్ ఆల్. ఐడెంటిటీ. ఓకే, అంతే ఐడెంటిటీ నా ఫ్రెండ్ది. అతనికి కులం లేదు, ఏం లేదు, కులం ఎవరికి కులం లేదని చెప్పారు. కానీ యాక్చువల్గా సరే ఎందుకు అతను కులం గురించి చెప్పారు. నేనేమన్నానంటే, తమిళనాడు వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక మన వాళ్ళు అందరూ ప్రత్యేక ఆంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అక్కడ పెరియార్ గారు వచ్చి ఈ కుల వ్యవస్థ ఇవన్నీ ఎత్తిపడేయాలి, ఈ సర్నేములు ఎత్తిపడేయాలి, అందరూ సమానం అనేసరికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, రెడ్డి, కమ్మ, కాపు ఎవరైతే మేము పెద్ద కులం అనుకుంటున్నారో వాళ్ళందరూ అక్కడ పెరియార్ దెబ్బకి తట్టుకోలేక మన ఆంధ్రప్రదేశ్ వైపుకి వచ్చారు. ఇక్కడ 30% మంది ఉన్నారు. ఎవరు మన ఆంధ్రప్రదేశ్లో ఓసీలు 30% మంది ఉన్నారు. 35% మంది ఉన్నారు ఓసీలు ఆంధ్రాలో. తమిళనాడులో 3% కూడా లేరు ఓసీలు. అంటే ఏంటి అర్థం? ఈ పెరియార్ దెబ్బకి తట్టుకోలేక వాళ్ళందరూ ఇటువైపుకి వచ్చారని అర్థం. సరే, ఇటువైపు వచ్చినా మన రాష్ట్రం మనందరం కలిసే ఉండాలి. సో ఇక తమిళనాడుతో మనకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో మన ఈ 30% ముందు ఉన్న వీళ్ళని కన్విన్స్ చేసుకొని కుల నిర్మూలన వైపుకి ముందుకెళ్ళాలి. అంతే, దట్స్ ఆల్ వాట్ వీ వాంట్ టు సే. అంబేద్కర్ గారు ఇంకొకసారి చెప్తున్నారు, ది అంబేద్కర్ వాంటెడ్ క్యాస్ట్ ఎనిహిలేషన్
నాట్ ఫర్ దళిత్స్ alone. He wanted caste annihilation even for the benefit of the upper community. The upper community should understand this. Thank you. Namaskaram.